చంద్రబాబు 4.0 భవిష్యత్ కంప్యూటింగ్. చంద్రబాబు 4.0 ప్రభుత్వం ఊహకందని నిర్ణయాలు, ఆశ్చర్యగొలిపే నిర్ణయాలు తీసుకుంటోంది. వాస్తవానికి సాధారణంగా చంద్రబాబు పరిపాలన అంటే హైటెక్ సిటీలాగా ఐటీ పరిపాలనకు ఆయన ప్రాధాన్యం ఇస్తారు. అదేవిధంగా పెట్టుబడులకు, పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలు ఉండేలా చూస్తారు. ఇది అందరికీ తెలిసిందే. గత ఏడాది రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఇదే తరహాలో పెట్టుబడుల కల్పనకు, అభివృద్ధికి చంద్రబాబు సర్కార్ పెద్దపీట వేసింది. ఆ తర్వాత కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా, జపాన్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే క్వాంటమ్ కంప్యూటింగ్పై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. దీనిని కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా అందిపుచ్చుకున్నప్పటికీ దాదాపు 20 సంవత్సరాల లక్ష్యంతో క్వాంటమ్ మిషన్ను ప్రారంభించింది. వచ్చే 20 సంవత్సరాలలో దీనిని అభివృద్ధి చేయాలన్నది కేంద్రంలోని మోడీ సర్కార్ పెట్టుకున్న లక్ష్యం. దీనిని మించి కేవలం ఏడాది కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించడం అంతర్జాతీయ నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఇది సాధ్యమేనా అని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన నిపుణులు ఏపీ రాజధానికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి రాష్ట్ర సర్కార్ కూడా ఆహ్వానం పలికింది. క్వాంటమ్ కంప్యూటింగ్లో నిష్ణాతులైన అమెరికా శాస్త్రవేత్తలు ఏపీలో ఏ విధంగా జరుగుతుంది, ఏపీలో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అనే అంశాలపై అధ్యయనం చేయడంతో పాటు వారికి తెలిసిన అనుభవాన్ని పంచుకునేందుకు కూడా సిద్ధమైనట్టు రాష్ట్ర సర్కార్ పేర్కొంది. అంటే ఏఐ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా దూసుకుపోయేలా చంద్రబాబు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా భారతదేశంలోనే మొట్టమొదటి ప్రయత్నమని చెప్పాలి. ఇప్పటి వరకు ఐటీ విషయంలో బెంగళూరు, చెన్నై తర్వాత హైదరాబాద్ ఉండగా తొలిసారిగా ఏపీలో అటు క్వాంటమ్ వ్యాలీ, ఇటు ఏఐ యూనివర్సిటీని నెలకొల్పాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించుకోవడం, ముఖ్యంగా చంద్రబాబు దూరదృష్టితో తన ఆలోచనను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయడం వంటివి ఊహకందని నిర్ణయాలుగా గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసిన ఒక్కరిద్దరు ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానించడం విశేషం. అయితే ఇప్పటికెప్పుడు వీటి వల్ల రాష్ట్రంలో ప్రయోజనం ఎంత అనేది పక్కన పెడితే భవిష్యత్ తరాలకు, భవిష్యత్తులో దేశానికి కూడా ఏపీ ఒక గమ్యస్థానంగా, ఒక మార్గదర్శిగా మారుతుందని వారు చెబుతుండడం గమనార్హం. కాబట్టి చంద్రబాబు చేపట్టిన 4.0 ప్రభుత్వం నిజంగా అద్భుతాలనే ఆవిష్కరించే అవకాశం ఉందని, ఐటీని మించి దూసుకుపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు.